వెళ్ళటం వల్ల ఆవు ఒక్కటే చనిపోతుంది. వెళ్ళకపోతే మృత్యువు లాంటి ఆ పులి ఆవుని ఆవు బిడ్డల్ని కూడా చంపేస్తుంది. మిగతా పాఠం చదువు. ఆవు చనిపోయేందుకు వెళ్ళటం వల్ల ఆ కథకు ఎంత మంచి జరిగిందో నీకే తెలుస్తుంది. ఏమిటి, అంత దూరం వెళ్ళిపోతావా? అవును సార్. నిన్న బాంబే ఆఫీసుకు పంపాలని ఇదివరకు 2-3 సార్లు ప్రయత్నించినా పిల్లల్ని వదిలేసి ఉండలేనన్న కారణంగా నువ్వే వద్దన్నావు. ఇప్పుడు నీ అంతటి నువ్వు వెళ్తాను అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. రేపే వచ్చి ఆర్డర్ తీసుకో. థ్యాంక్ యూ సార్. బేబీ బేబీ, డాడీ, మమ్మీ డాడీ వచ్చారు. కూర్చోండి. రోజు ఇలా పెందలాడే రాకూడదట్రా. పెందలాడే వచ్చేసారంటే ఏదో విశేషం ఉందన్నమాట. విశేషం పెద్ద పండగ అయితేను. ఊళ్ళో ఎక్కడా లేని పండగ మీతో బయలుదేరి మన ఇంటికే వచ్చిందంటే ఇదేదో ఆఫీస్ విషయం అయి ఉంటుంది. బహుశా ప్రమోషన్ అయి ఉండాలి. ప్రమోషన్ అంటే ట్రాన్స్ఫర్. అంటే మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతారన్నమాట. కరెక్ట్. ఆగక్కడ, ఆగిపో అంతే. మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతావా? మాకు ప్రమోషన్ వద్దు డాడీ, మాకు నువ్వే కావాలి. అవును డాడీ. ఉద్యోగం పెరిగిందనో మరేదో కారణం చెప్పి మాకు దూరం కావడం అదొక పండగ, దానికి ఒక మిఠాయి. విన్నారుగా, నాది అదే మాట. ప్రమోషన్ లేకపోతేనే ఇప్పుడు హాయిగానే ఉన్నాం కదా. మీకు దూరమై మేం బంగారు పళ్ళల్లో తిన్నా మాకు తృప్తి ఉండదు. అంతా కలిసి ఆకుల్లో తిన్నా ఆనందంగా ఉంటుంది. పోనీ మనం అందరం కలిసే పెడితే? అంతా కలిసి ఒకే చోట ఉంటామంటే అంతకంటే కావాల్సిందే ఉంది. అయితే బట్టలు సర్దుకోండి డాడీ. కానీ ఒక చిన్న పాయింట్ బేబీ. ఏంటి? బాంబే చాలా పెద్ద పట్టణమే, అయినా అక్కడ ఇల్లు దొరకడం చాలా కష్టం. అందుకని నేను ముందుగా వెళ్ళి మంచి ఇల్లు, మా బేబీ ఆడుకోవడానికి చోటుండే అంత పెద్దిల్లు చూసి ఉత్తరం రాస్తాను. నువ్వు అక్కని, అమ్మని, నానమ్మని, మామని అందరినీ వెంట పెట్టుకుని వచ్చేద్దు గాని. ఓకే? ఓకే డాడీ. డాడీ, నాకు నీతో వచ్చేయాలనిపిస్తుంది డాడీ. నువ్వు లేదంటే ఉండలేను డాడీ. వద్దమ్మా, ఇంకా నీకు చాలా టైం ఉంది. నేను వెళ్ళిన తర్వాత ఎవ్వరూ ఏడవకూడదు. ప్రామిస్ చెయ్యమ్మా. ప్రామిస్ డాడీ. ఇంకెక్కడే నువ్వు ఏడుస్తున్నావా? చచ్చా, ఈ బ్రేస్లెట్ నా గుర్తుగా ఉంచుకో. బేబీ, ఈ పెన్ను నీకు. బాగా చదువుకుని ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. అవునరా కృష్ణ, ఎవరైనా ఊరు పెడుతున్నప్పుడు అప్పో సప్పో చేసి వీలైనంత ఎక్కువ డబ్బు తీసుకుపెడతారు. నువ్వేమిట్రా ఇలా ఏ కాశీకో పోతున్నట్టు దగ్గరున్న వస్తువులన్నీ పంపకాలు చేస్తున్నావు? దేశం కాని దేశం పెడుతున్నాను కదమ్మా, అక్కడ ఇవన్నీ నాకు భారం అవుతాయి. అందుకే ఇచ్చేసి పెడుతున్నా. శ్రీలక్ష్మి, మనం కలిసి ఎన్నోసార్లు ప్రయాణం చేసినా ఈ ప్రయాణంలో విడిపోక తప్పలేదు. చూసావా,
వెళ్తానమ్మా. వెళతాను అనకూడదురా, వెళ్ళొస్తాను అనాలి. 4వ నెంబర్ బెడ్ మీద ఉన్న పేషెంట్ కి స్పెషల్ మందు కలపమని. వీరిని అబ్జర్వేషన్ రూమ్ తీసుకెళ్ళి. సార్, ఇదే మీ బెడ్. కూర్చోండి. మీకేం కావాలన్నా నన్ను పిలవండి సార్, వెంటనే మీ పక్కన ఉంటాను. వస్తాను సార్. ఇక్కడ ఏం ఫినిషింగ్ టచ్ ఇద్దాం. సార్, మీ పెట్టి చాలా బరువుగా ఉంది సార్, కష్టపడి మోసుకొచ్చాను. ఇప్పుడు నిజంగానే వస్తాను సార్. పప్పేదిరా, నీ బుగ్గలు అలా టపటపలాడేది ఎందుకో నాకు తెలుసురా. సునీత, మొగాన పెసరబద్దంత బొట్టు, మగాడి డ్రెస్సు. ఏది ఇంత బొట్టు? అది ఓల్డ్ ఫ్యాషన్ అన్నమా. పేసన్ పీసు రేగిందని నీ పేసన్ నా దగ్గర చెప్పుకో. ఫ్యాషన్ కాదు నానమ్మా, ఫ్యాషన్. నాకు తెలుసులేవే, నేను చదువుకున్న 6వ కళాశాల. అది కాదే, మగాడికి మీసం, ఆడదానికి బొట్టు అందం ఇస్తాయి. బొట్టు కాటుగా పెట్టుకొని ఆడదే కాదు. అది అలా గడ్డి పెట్టండి అత్తయ్య. శుభ్రంగా బొట్టైనా పెట్టుకోమనండి, లేకపోతే మగర ఇలాగ మీసమైనా తెచ్చుకోమనండి. ఎలాగో ప్యాంటు షర్ట్ వేసుకుంది గడ్డి పెట్టాలట. గడ్డి పొట్ల పోయడానికి గడ్డి ఉంది, బయట తిను. ఏమిటారా మీ గొడవ? బొట్టు పెట్టుకోమని చెప్పడం కూడా తప్పేనాక? నాకు నచ్చదని పెట్టుకోనంతే. మధ్యలో ఏమిటో కుక్క తోక వంకరని అయినా నాకెందుకులే. రాను రాని వీళ్ళ గొడవలతో నేను చచ్చిపోతున్నాను అత్తయ్య. రా బేబీ, స్కూల్కి టైం అయింది. వీళ్ళిద్దరూ అతిగా పోట్లాడుకోవడం అది చూస్తుంటే, రాముడు అమ్మగారు, దేవుడు, వీళ్ళిద్దరూ కలిసి మన దగ్గర నాటకాలు ఆడుతున్నారా అని అనుమానంగా ఉందిరా. ఇదిగో చూడండి, ఎందుకైనా మంచిది వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచండి. అత్తగా అమ్మగారు, ఒక కన్ను వేసి ఉంచుతాం. మరి రెండో కన్ను పీకి జేబులో వేసుకోండి అసన్నాసుల్లా. ఆగండి అక్కడ. చాట పొర్రు చిన్నోడును, జొన్నపాడు జున్ను ముక్కానా? చదువు కాస్త అయ్యేదాకా ఆగండర్రా అంటే నన్నే మబ్బులో పెట్టేస్తున్నారన్నమాట. ఏంటి వేషం? ఏం చెప్పటాం, ఇంట్లో ఎవరైనా చూస్తే, అందుకే ఈ వేషం ఎత్తుకొచ్చాం. ఎంత భయపడ్డానో తెలుసా? ఎందుకు భయం? రాజా, ఇదిగో కాఫీ తాగు నాన్న. రాత్రి మన ఇంటికి దొంగ వచ్చాడురా. మన ఇంటికి దొంగ వచ్చాడా? మరి నేను లేపలేదే. ఈ మాత్రం దానికి నువ్వెందుకు? మూరుగేట్టు ఒక్కటేసాను, మామిడి పగిలుంటుంది. కాఫీ తీసుకో. ఆ చెయ్యేంటి? అదేమిట్రా అంత దెబ్బలా తగిలింది? మోటార్ సైకిల్ మీద వస్తుంటే చెట్టు కొమ్మ తగిలింది అత్తయ్య. మోటార్ సైకిల్ మీద వస్తుంటే చెట్టు కొమ్మ తగిలిందా? అలా పెడుతుంటే ఆ కొమ్మ తగిలి ఉంటుంది. సరిగ్గా అదే జరిగింది అత్తయ్య. ఇదిగో ఈ కొమ్మ మీద తగిలింది. తగిలింది తగులుతుంది. తగిలే వయసు కాదు, తగిలే ఉంటుంది. ఏమండి, ఏమిటి ఆలోచిస్తున్నారు?
ఏం లేస్తుంది? లేదేదో ఉంది. ఇంత రాత్రి వరకు మీరు నిద్రపోలేదంటే? ఏం లేస్తుంది? ఒక సమస్య నన్ను తీవ్రంగా వేధిస్తోంది. ఏమిటది? ఒక కుటుంబంలోంచి ఒక ముఖ్యమైన మనిషి వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటా అని ఆలోచిస్తున్నాను. ఎవరండి? మన కృష్ణమూర్తి సుమతి. వాడి పరిస్థితి చాలా ప్రమాదంగా ఉందని, 2-3 రోజుల మించి బ్రతకకపోవచ్చని బాంబే హాస్పిటల్ నుంచి ఉత్తరం వచ్చింది. వాడు బాంబే వెళ్ళేటప్పుడు తన విషయం ఎవరికీ చెప్పొద్దని నాతో ప్రమాణం చేయించుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం వీళ్ళకి చెబితే వాడికి ద్రోహం అవుతుందా, ఆ కుటుంబానికి మేలవుతుందా అని తెలుసుకోలేకపోతున్నాను. ఒక మనిషి మీ కళ్ళ ముందు ఆత్మహత్య చేసుకుంటూ నన్ను ఆపితే నా మీద ఒట్టు అన్నాడనుకోండి, అడ్డుపడి ఆపుతారా లేక ఒట్టుకు భయపడి ఆగిపోతారా? ఆపుతాను. ఇది అంతేనండి. కానీ ఆ ఇంట్లో ఉన్న మనుషుల మధ్యకి వెళ్ళి కృష్ణమూర్తి చనిపోతున్నాడన్న దుర్వార్త నేను అందించలేను సుమతి. ఒక ఇల్లాలు మరొక ఇల్లాల దగ్గరకు వెళ్ళి నీ భర్త చనిపోతున్నాడమ్మా అని చెప్పడం ఎంత కష్టమో నాకు తెలుసండి. అయితే చెప్పడం ఎంత అవసరమో కూడా నాకు తెలుసు. అందుకని నేనే వెళ్ళి చెప్పొస్తాను. తన బుట్ట చెరిగిపోయేలోపు భర్తను చివరిసారిగా చూడని భార్య బ్రతుకు నరకం అండి, నరకం. మమ్మీ, డాడీ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఏం రాశాడో చూడు. నా గురించి రాసుంటాడు. ఇంత పెద్ద ఉత్తరం అయినప్పుడు ఇంట్లో అందరి గురించి రాసుంటారులే నానమ్మా. చిరంజీవి బేబీకి మీ ఎవ్వరి గురించి కాదు, నా గురించి. రాత్రి నాకు తమాషైన కల వచ్చింది. నాకు రెక్కలు వచ్చినట్టు. చూడాలమ్మా ఎంత బాగుందో. నా బంగారు తండ్రి బానే ఉన్నాడే రెక్కలు వస్తే. నేను ఆకాశంలో ఎగురుతున్నట్టు. ఎంత బాగున్నారు. తర్వాత ఈ బొమ్మలో నేను మన ఇంటి మీదుగా ఎగురుతుండగా మీరంతా టాటా చెప్తున్నారట. తెల్లవారుగానే బొమ్మలు గీసి నీకు పంపుతున్నాను. బాగున్నాయమ్మా? ఇట్లు మీ డాడీ. నానమ్మా, ఇక్కడ మనందరం డాడీకి టాటా చెప్తున్నావు. నానమ్మా, నువ్వు ఇక్కడ ఉన్నావు చూడు. ఎంత బాగా గీసాడే బొమ్మలు. అవును, వాడు ఎగిరిపోతుండగా చూసేవాళ్ళలో నేను ఉన్నాను. ఎంత బాగున్నాడే. శ్రీలక్ష్మి గారు. అరే రే, సుమతి గారా? రండి రండి. సినిమా నుంచి వస్తూ మిమ్మల్ని చూసి వెళదామని. రండి, కూర్చోండి. ఏమిటి అలా చూస్తున్నారు? ఏమీ లేదు, మీతో ఒక విషయం చెబుదామని వచ్చాను. అత్తయ్య. ఏమ్మా? నేను ఒకసారి బొంబాయి వెళ్తాను. ఆయన్ని సార్ చూడాలంది అత్తయ్య. బొంబాయి పెడతావా? అలాగేనమ్మా, తప్పకుండా పెడుతుగాను. అమ్మా, నేను వస్తానమ్మా. తప్పమ్మా, నేను త్వరగా వచ్చేస్తాను కదా. నేను నీతో పాటు తిరిగి వచ్చేస్తానుగా. అమ్మా అమ్మ, ప్లీజ్ నాన్న చూడాలను. నా బంగారు తల్లి కదా, చెప్పిన మాట వినాలమ్మా. తప్పమ్మా. అమ్మా ప్లీజ్. పిచ్చి మొహాలారా, దానికి అబ్బాయి మీద గాలి మళ్ళీ అడగలేక అడిగి అది పెడుతుంటే మీరు వెంట పడతారేమిటి? అవునే సునీత, చిన్నపిల్ల దాన్ని సముదాయించడానికి బదులు పెద్దదాను నువ్వు కంట తడి పెట్టుకుంటావేమిటే? అమ్మా బేబీ, చూడు మరి, నాన్న ఇల్లు దొరికిందని ఉత్తరం రాశాడమ్మా. అమ్మ వెళ్ళి బాగుందో లేదో చూసి వస్తుంది. ఇల్లు చూడటానికి ఇంటెల్లపాది బయలుదేరి బొంబాయి పెడితే ఎంత అయిపోతుంది? ఇల్లు బాగుందనుకో మనం అందరం బయలుదేరి వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు చెప్పమ్మా, అమ్మని వెళ్ళమంటావా? నా తల్లి బంగారం కదూ. చూడు లక్ష్మి,
నువ్వు వెళ్ళగానే ఇల్లు ఎలా ఉందో మేము ఎప్పుడు బయలుదేరి రావాలో వెంటనే ఉత్తరం రాసేసాయి. అన్నట్టు మర్చిపోయాను, ఈ సున్నుండలు తీసుకెళ్లి అబ్బాయికి ఇవ్వు. నీకు తెలుసుగా వాడికి వెంటే ఎంత ఇష్టమో. నువ్వు కూడా 2 నోట్లో వేసుకో. సిస్టర్, రూమ్ నెంబర్ 120 ఎక్కడ? అదేనమ్మా. లక్ష్మి, ఏమండి, ఏమిటండి ఇలా అయిపోయారు? నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలిసింది? భార్యగా మీ పరిస్థితి నాకు తెలియడం అవసరమని మన డాక్టర్ గారి భార్య కనికరించి నాతో చెప్పారండి. ఆలుమగల అనుబంధం సావు బ్రతుకులకు అతీతమైందంటారే. ఈ విషయంలో నన్ను ఎందుకు దూరంగా నెట్టేశారు? నేను మీకేమీ కాననుకున్నారా? లక్ష్మి, నా విషయం అమ్మకి పిల్లలకి చెప్పొచ్చావా? మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న అత్తగారికి, మీకు ముళ్ళు గుచ్చుకున్న విలవిల్లాడిపోయే పిల్లలకి ఈ విషయం చెప్తే వాళ్ళు ఏమైపోతారోనని భయపడ్డానండి. వారి గురించి నువ్వెలా ఆలోచించావో మిమ్మల్ని అందరిని గురించి నేను అదే విధంగా ఆలోచించి చెప్పకుండా బయలుదేరొచ్చాను. పిల్లలు ఎలా ఉన్నారు? తీయటి అబద్ధాన్ని చవి చూస్తూ పడున్నారు అక్కడ. ఏమండి, అత్తయ్య మీకు సున్నుండలు పంపించారు. సున్నుండరా? ఏవి? మీరు తినొచ్చా? అడవుల్నే కాల్ చేస్తున్నా కానీ చెంచాడు నీ పెంచను లేదు, గ్లాసు నీళ్లు ఆర్పను లేవు లక్ష్మి. ఇందులో పంచదార తీపి కంటే అమ్మ అభిమానపు తీపి ఎక్కువగా ఉంటుంది. ఇటు